నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో అతిసారం భయపెడుతోంది. రామచంద్రాపురంలో అతిసారం తీవ్ర రూపం దాల్చింది. ఈ గ్రామంలో 5 వ్యక్తులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడం, మంచినీటిని క్లోరినేషన్ చేయకపోవడంతోనే వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని రామచంద్రాపురం వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతిసార వ్యాధిగ్రస్తులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఒక 5 మందికి నిన్న మార్నింగ్ నుంచి విరోచనాలు అవడం జరిగింది. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మేము వాటర్ వల్ల వచ్చిందా లేదా ఫుడ్ వల్ల వచ్చిందా అనే దాంట్లో వాటర్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసాం 3 ఏరియాస్ నుంచి. ఒకటి బోరు దగ్గర నుంచి, అంటే ఇది డైరెక్ట్ పంపింగ్ కాబట్టి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రావట్లేదు కాబట్టి వాటరు డైరెక్ట్ బోర్ దగ్గర ఒకటి, ఎక్కడైతే ఎఫెక్టెడ్ హౌస్ ఉందో ఆ ఎఫెక్టెడ్ హౌస్లో ఉన్నటువంటి కొళాయి నుంచి, సెకండ్ ఎఫెక్టెడ్ హౌస్ నుంచి కూడా 3 శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్కి నెల్లూరుకు పంపించడం జరిగింది. రేపు మార్నింగ్ రిపోర్ట్ వస్తుంది. అది వస్తే ఒకవేళ వాటర్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయిందా అనేది కూడా మనకి తెలుస్తుంది.